సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ ట్రేడ్ జోన్ తెలుగు. ఈ వీడియోని మీరు క్లిక్ చేశారంటే ట్రేడింగ్ సైకాలజీని నేర్చుకుందాం అనుకుంటారు. సో నేను గ్యారంటీ ఇవ్వగలను. ఈ వీడియో అయిపోయేలోపు మీకు ట్రేడింగ్ సైకాలజీ మీద ఫుల్ గ్రిప్ అయితే వచ్చింది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియోని చూడడానికి ట్రై చేయండి. సో ఫస్ట్‌గా మీరు చేసే మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ మీరు వాటి సొల్యూషన్స్ కూడా చెప్తాను. సో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి ఫియర్. చాలామంది ట్రేడర్స్ దగ్గర ఒక పర్ఫెక్ట్ సెటప్ ఉన్నా కూడా మీరు ట్రేడ్‌ని ఎంట్రీ అయితే తీసుకోరు. ఎందుకంటే లాస్ వస్తున్న భయం. గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్‌లో లాసెస్ అనేది ఒక పార్ట్ మాత్రమే. మెయిన్‌గా మీరు నేర్చుకోవాల్సింది రిస్క్ మేనేజ్‌మెంట్. రిస్క్ మేనేజ్‌మెంట్‌ని మీరు ఎంత పర్ఫెక్ట్‌గా కంట్రోల్ చేస్తున్నారనేది ఇక్కడ మెయిన్ కీ రోల్‌ని ప్లే చేసిద్ది. కాబట్టి రిస్క్ మేనేజ్‌మెంట్ గురించి నేర్చుకుందాం అనుకుంటే మన యూట్యూబ్ ఛానెల్‌లో ఆల్రెడీ ఈ వీడియో వచ్చేసి అప్‌లోడ్ అయితే చేశాను. సో అక్కడి నుంచి మీరు రిస్క్ మేనేజ్‌మెంట్‌ని నేర్చుకోవచ్చు. సో సెకండ్ మిస్టేక్ వచ్చేసి గ్రేడ్. ఒక ట్రేడ్‌లో ప్రాఫిట్స్ రన్ అవుతున్నప్పుడు వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటంటే మార్కెట్ అనేది ఇంకా పైకెళ్ళిద్దని నమ్మి వాళ్ళ టీపీని ముందుకు జరుపుకోవడం అనేది చాలా మంది బిగినర్స్ చేసే మిస్టేక్. ఎందుకంటే వాళ్ళ ప్లాన్‌కి తగ్గట్టుగా వాళ్ళ ట్రేడ్‌ని ఎగ్జిక్యూట్ చేయరు ఆర్ క్లోజ్ చేయరు. ఎప్పుడన్నా మీరు ఒక ట్రేడ్స్ తీసుకున్నప్పుడు మీ ట్రేడ్‌లో మీరు మెయిన్‌గా మీ ప్లాన్‌ని ఫాలో అవ్వాలి. అప్పుడే మీరు కరెక్ట్‌గా ట్రేడ్‌ని క్లోజ్ చేయగలరు. లేదంటే గనక మీ ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల మీరు ఇంకా లాసెస్‌లోకెళ్ళి మీ అకౌంట్‌ని బ్లో చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మీ రూల్స్‌ని ఎప్పుడూ ఫాలో చేయడానికి ట్రై చేయండి. సో, థర్డ్ మిస్టేక్ వచ్చేసి రివెంజ్ ట్రేడింగ్. ఒక ట్రేడ్‌లో మీకు లాస్ రాంగానే ఇమ్మీడియేట్‌గా మీరు డెసిషన్స్ తీసుకోకుండానే మీరు డైరెక్ట్‌గా ఎమోషన్స్‌తో ట్రేడ్ తీసుకోవడం వల్ల మీరు లాసెస్‌లోకి వెళ్తారు. ఒక లాస్ వచ్చిందని చెప్పి ఇంకొక లాస్ తీసుకోవడం వల్ల మీ అకౌంట్‌ని ఇంకా డ్యామేజ్ అయితే చేసిద్ది. కాబట్టి రివెంజ్ ట్రేడింగ్‌ని ఆపేయండి. ఎమోషన్‌గా ట్రేడ్ తీసుకోకుండా అనాలిసిస్‌తో ట్రేడ్ అయితే తీసుకోండి. సో, ఫోర్త్ మిస్టేక్ వచ్చేసి ఓవర్ ట్రేడింగ్. ఓవర్ ట్రేడింగ్ అనేది మీ అకౌంట్‌ని చాలా పర్సెంట్ డ్యామేజ్ చేయగలదు. కాబట్టి ఓవర్ ట్రేడింగ్‌ని అవాయిడ్ చేయడానికి మెయిన్‌గా మీరు చేయాల్సింది సెట్ ఆఫ్ రూల్స్ అయితే పెట్టుకోవాలి. లైక్ ఒక రోజుకి ఒక ట్రేడ్ ఆర్ 2 ట్రేడ్స్, మినిమమ్ 3 ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలని చెప్పి రూల్ పెట్టుకొని ఫిక్స్‌డ్‌గా మీ మైండ్‌ని కంట్రోల్ చేసుకొని 3 ట్రేడ్స్ ఆర్ 2 ట్రేడ్స్, ఆ 2 ట్రేడ్స్ కూడా మీ హై ప్రాబబిలిటీ సెటప్ వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మీ మనీని సేఫ్‌గా ఉంచుకోగలరు. అండ్ మీరు ట్రేడ్స్‌ని ఆపగలరు. సో, ఇప్పుడు సొల్యూషన్స్ గురించయితే తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ట్రేడింగ్ ప్లాన్ లేకుండా ఎప్పుడు మీరు ట్రేడ్ అయితే తీసుకోవాలి. ట్రేడింగ్ ప్లాన్ అంటే ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ అండ్ టీపీని ఫైనల్‌గా మీరు ఫిక్స్ చేసుకున్న తర్వాత మాత్రమే ట్రేడ్‌ని తీసుకోండి. మీ ట్రేడింగ్ ప్లాన్‌ని ఎప్పుడు ఫాలో అవ్వడానికి మాత్రమే ట్రై అయితే చేయండి. అండ్ సెకండ్ పాయింట్, మీ రిస్క్‌ని ఫిక్స్‌డ్‌గా పెట్టుకోండి. లైక్ ఈ ట్రేడ్‌లో వచ్చేసి నేను 1% ఆర్ 2% మాత్రమే నేను రిస్క్ చేస్తానని అకార్డింగ్ టు యువర్ అకౌంట్ సైజ్ మాత్రమే మీరు పెట్టుకొని ట్రేడ్ చేయండి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఎవ్రీ ట్రేడ్‌ని మీరు జర్నల్ చేయండి. ఎవ్రీ ట్రేడ్ మీరు జర్నల్ చేయడం వల్ల మీకు చాలా యూసేజ్ అయితే ఉండిద్ది. బికాస్ మీరు ఒక 10 డేస్ పాటు మీరు జర్నల్ చేసినట్లయితే 10 డేస్‌కి ఆర్ 15 డేస్ వరకు మీరు జర్నల్ చేసి మీరు రివ్యూ చేసుకున్నట్లయితే ఈ 15 డేస్ ఆర్ 10 డేస్ పాటు మీరు ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నారు, ఎంత పీఎన్ఎల్ వచ్చింది అండ్ ఎన్ని లాసెస్ వచ్చినాయి అని మీరు చూసినట్లయితే మీ లాసెస్ నుంచే మీరు లెసన్స్ అయితే తెలుసుకుంటారు. కాబట్టి ప్రతి ట్రేడ్‌ని జర్నల్ అయితే చేయండి. సో, ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎప్పుడు రిజల్ట్స్ కోసం అయితే చూడమాకండి. మీ ప్రాసెస్‌ని నమ్మి మీరు ట్రేడింగ్ అయితే చేయండి. ఎప్పుడు ఫోకస్‌గా మీరు ట్రేడింగ్ చేసినట్లయితే మీరు త్వరగా బయటికైతే పడతారు. ట్రేడింగ్‌లో ముందుగా మీరు మీ ఎమోషన్స్‌ని గెలవండి. అండ్ దాని తర్వాత మీ మైండ్‌ని కంట్రోల్‌లో పెట్టుకున్నట్లయితే గనక మీరు ఈజీగా ఒక సక్సెస్‌ఫుల్ ట్రేడర్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఎవరైనా ట్రేడింగ్ సైకాలజీ గురించి నేర్చుకుందాం అనుకుంటే షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి.